అంజలి మన కష్టార్జితం పెట్టుబడిగా పెట్టాలంటే భూమే సరైన మార్గం అన్నారు పెద్దలు. అలాంటిది ఒక నమ్మకమైన డెవలపర్స్ చేతిలో కనుక మనం వెళ్తే మనం పెట్టే పెట్టుబడి కొద్ది సంవత్సరాల్లోనే రెండింతలు అవుతుందంటారు. మరి అలాంటి చాయిస్ ఎక్కడుందా నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ నాకు కనిపించిందండి. ఇందులో భాగంగా చాలామంది క్లయింట్స్ రియాక్షన్ చూస్తే మహేశ్వరం ఇస్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నూతనంగా 90 ఎకరాల్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ వారు. ప్రస్తుతం అదే లొకేషన్లో నేనున్నాను. ఒకసారి ఇక్కడ విజువల్ చూడండి, ఓవరాల్గా ఎంత బాగుందో ఈ లొకేషన్ అంతా కూడా. సో మీరు పెట్టుబడి పెట్టాలంటే ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, దాంతోపాటుగా లొకాలిటీ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, ఈ వీడియోలో ఆ వివరాలన్నీ నేను మీకు అందిస్తాను. ప్రస్తుతం మనతో పాటు అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రెసిడెంట్ రమేష్ గారు, డైరెక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హలో అండి, నమస్కారం రమేష్ గారు, నమస్కారం లక్ష్మి గారు. చాలా రోజులైంది, గ్యాప్ వచ్చింది, బట్ చాలా వింటున్నాము రియల్ ఎస్టేట్ గురించి. ఇందులో భాగంగా ఆ మాటలు అలా వింటూ ఉండగానే మహేశ్వరంలో అనగానే ఫస్ట్ అక్షిత, అక్షిత అనగానే మహేశ్వరం, ఈ బ్రాండ్ అయితే పడిపోయిందండి. ఇన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి, 11 ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 ఆన్ గోయింగ్ ఉన్నాయి. అందులో 90 acres లో ఒక ప్రాజెక్ట్ అంటున్నారు. చూడ్డానికైతే ప్లేస్ చాలా బాగుందండి. మా వాళ్ళు ఆల్రెడీ డ్రోన్ విజువల్స్ చూశారు. బట్ కొంచెం ఈ డీటెయిల్స్ చెప్పండి, ఎందుకు ఇక్కడ లాంచ్ చేయడానికి రీజన్ ఏంటి, మళ్ళీ దాంతోపాటుగా ఇక్కడ స్పెషాలిటీస్ ఏమున్నాయి? అయితే ఒకటే మేడం, మనం ప్రతి ఇంటర్వ్యూలో కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం మహేశ్వరం గురించి. మహేశ్వరం ఏంటంటే ఒక రాజకీయాలకు కానీ వేరే డెవలప్మెంట్స్ కానీ దేనికి సంబంధం లేకుండా ఓన్గా డెవలప్ అవుతుందండి. అంటే ఓన్గా అంటే క్లైమేట్ కావచ్చు, ఇక్కడున్న ట్రాన్స్పోర్టేషను ఫెసిలిటీస్ కావచ్చు, నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ మహేశ్వరం చుట్టుపక్కల వస్తున్న కంపెనీస్ అండి. పర్టికులర్గా ఈ సిటీ నియర్ బైలో ఫార్మా సిటీ, ఇప్పుడు ఫార్మా సిటీ లొకేషన్లోనే ఏఐ టెక్నాలజీ కంపెనీస్ ప్లస్ రీసెంట్గా మొన్న సీఎం గారు లాంచ్ చేసిన, భూమి పూజ చేసిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడాను ఈ మహేశ్వరంలో మనం ఒక ప్లేస్ కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఉంటే జస్ట్ 5-10 నిమిషాల్లో రీచ్ అవ్వడానికి అనుకూలమైన ప్లేసెస్ అండి. అందుకోసం ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే సరే ఎక్కడ ఏ డెవలప్మెంట్స్ వచ్చినా కూడా మహేశ్వరంలో అంటూ ఒక ప్లేస్ కొనుక్కుంటే మనం హ్యాపీగా ఎప్పటికైనా ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ వచ్చేసిందండి. దానికి తోడుగా ఇప్పుడు మనకి ఫార్మా సిటీ వరకు మెట్రోస్ కానివ్వండి, కందుకూరు వరకు, తుక్కుగూడ వరకు రకరకాలుగా అవి నడుస్తూ ఉన్నాయి. బట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం ఏం చెప్పలేం, కానీ బట్ రావటం అయితే ఖాయమండి. ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఏరియాలో ఉంది కాబట్టి అంత పాపులేషన్ వచ్చే ఛాన్సెస్. ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ అవుతుందంటే ఒక బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఈ 2 హైవేలే బాగున్నాయండి. ఈ రెండిట్లోనే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి అందరూ ఇటువైపు ఉండటానికి రావడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి అంతకుమించి రీజన్ ఏం లేదండి, అంతేనండి. అంటే ఎవరికైతే మనం వేసే ప్రతి ప్లేస్ కూడా ఉపయోగపడాలి, వాళ్ళకి అప్రిషియేషన్ రావాలనేది మా టార్గెట్ అండి. దానికోసం మనం అలాంటి ప్లేస్లోనే సెలెక్ట్ చేస్తున్నాము. లాంగ్ డిస్టెన్స్ వెళ్లకుండా మనం చేసే ప్రతి వెంచర్ కూడా, మా అక్షిత కంపెనీ నుంచి చేసే ప్రతి వెంచర్ కూడా ప్రైమ్ లొకేషన్స్ లో ఉంటాయండి. అది కాస్ట్ ఎక్కువైనా కూడా ఆ ప్రైమ్ లొకేషన్ లోనే మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు అలాగే చేసాం. ముందు కూడా మా టార్గెట్స్ కానీ మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లు కానీ అలాగే ఉంటాయండి. అందువల్లే కస్టమర్స్ అందరు కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ప్రతి వాళ్ళు సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, మంచి అప్రిషియేషన్స్ తీసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు.